Hi Andy, this is Lakshmi from Los Angeles. Welcome to my Brillo Garden. ఇవి నేను యాక్చువల్లీ వర్క్ నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది, బట్ ఇంకా స్టిల్ సన్ ఉందన్నమాట. ఈవినింగ్ అరౌండ్ 7:30. సో బేసిక్గా ఏంటంటే చూసారా, ఇది మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కూడా, ఇంట్లో ఉన్నా కూడా పాపం ఆయన ఎప్పుడు ఈ ఫ్రూట్స్ దగ్గరికి రారు, వీటిని పట్టించుకోరు అనమాట. కానీ మొక్కల్ని బాగానే టేక్ కేర్ చేస్తుంటారు, ఫ్రూట్స్ వచ్చే వరకు టేక్ కేర్ చేస్తారు. కానీ ఈ ఫ్రూట్స్ టైం టు టైం కోసుకుందాం తిందాం అన్న ఆలోచన కూడా ఆయనకి రాదు. బట్ నేనే అప్పుడప్పుడు బాగా పండి రైప్ అయిపోయిన తర్వాత కోసి చక్కగా వాష్ చేసి ఆయన టేబుల్ దగ్గర పెడుతుంటాను అనమాట. అన్ని ఫ్రూట్స్ కూడా తినరండి, కొన్ని ఫ్రూట్స్ మాత్రమే తింటారు. ఇవి అస్సలు తినరు. ఎందుకో వీటిని అంటే తనకి చిన్నప్పుడు సీతాఫలాలు తిన్న సపోటా లాగా సీతాఫలం తింటమే కానీ ఇట్లా ఈ కాంబినేషన్ ఫ్రూట్ ఎప్పుడు తినలేదన్నమాట బేసిక్గా. ఓకే, కాబట్టి ఆయనకి కొత్త ఫ్రూట్స్ అస్సలు వెళ్ళవండి. సింపుల్ అండ్ రెగ్యులర్ ఫ్రూట్సే తింటారు, కానీ ఇలాంటి కొత్తవి మాత్రం ట్రై చేయరు. నేనేంటంటే ఎప్పుడూ కొత్త ఫ్రూట్స్ కొత్త మొక్కలు మా యార్డ్లోకి తీసుకొస్తానికి కానీ అన్నీ ట్రై చేస్తాను, కానీ ఎప్పుడూ ట్రై చేస్తాను అనమాట. ఎప్పుడు అంటే మార్కెట్లో దొరికే కాకుండా కొత్త ఫ్రూట్స్ ఎప్పుడు పండించుకోవాలి కదా ఉన్న స్థలంలో. అలాంటి ఫ్రూట్స్ పండించుకోవడం వల్ల మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. మామూలుగా రెగ్యులర్గా స్టోర్లో దొరికి ఏముంది, వెళ్ళి మనం కొనుక్కోవచ్చు కదా. సో మరి ఇవన్నీ చూసారా ఎలా పండిపోయి ఎంత చక్కగా పండి ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఆకులన్నీ రాలిపోయినాయండి. ఓకే, పండే టైం వచ్చేటప్పటికి ఆకులంతా రాలిపోయి ఉన్నాయి అన్నమాట. చూసారా, అవి పండ్లు. మరి నేను ఇప్పుడు కొయ్యాలి ఇవి. ఎంతవరకు కొయ్యగలను చూస్తాను, లేదు అంటే ఇంకా రేపు మార్నింగ్ ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడైతే నేను చక్కగా 2 ఫ్రూట్స్ ఇక్కడైతే బాగా రైప్ అయి ఉన్నాయి, ఇవైతే కోసేస్తున్నాను. ఇదిగోండి, కోట్ కూడా ఇప్పలేదు, వైట్ కోటు. ఏ మరకలు పడతాయోనని భయం కూడా ఉంది, కానీ బట్ యా ఇట్స్ ఓకే. ఇంకా సరే, ఇదిగోండి చిలక కొట్టేసిందండో, ఈ బర్డ్ ఏదో కొట్టేసింది. ఎప్పుడు చిలక కొట్టిందంటారు, కానీ నిజంగా చిలకలు వచ్చి కొడతాయో లేకపోతే ఏ బర్డ్స్ కొడతాయో తెలీదు. బట్ మనకి ఉత్పదం ఏంటంటే చిలక కొట్టిందంట. ఇంకోటి ఏంటంటే ఇవి చాలా స్వీట్ ఉంటాయి అంటారు, అది చూద్దాం ఈరోజు. చక్కగా ఇప్పుడు వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి, ఇది రెగ్యులర్గా ఇలా తినేస్తే టేస్ట్ అంతగా అనిపించదు, బట్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే మాత్రం ఆ అమృతం ఉన్నట్టు ఉంటుంది ఇంకా. ఓకే, వీటిని మనం యాక్చువల్గా ఏంటంటే మన ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేయొచ్చండి వీటితో. చాలాసార్లు చేస్తున్నాను నేను. అలాగే స్మూతీస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కోల్డ్ అయిన తర్వాత తింటే మాత్రం సూపర్. ఇంకా ఐస్ క్రీము ఆర్గానిక్గా ఐస్ క్రీమ్ తిన్నట్టే అనుకోండి, అంత బాగుంటుంది ఫ్రూట్. చూసారా లోపల ఎంత చక్కగా పండు ఉందో కదా. అది అంత గోల్డెన్ కలర్ ఉంటుంది అన్నమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది గ్రీన్ సపోటా పండిన తర్వాత ఈ కలర్ వస్తుంది అన్నమాట. సో అటువైపు వచ్చేటప్పటికి మీకు ఇవి గోల్డెన్ సపోటా అండి. ఇవి గోల్డెన్ సపోటాస్. వాటికి వీటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ గ్రీన్ సపోటాకి ఏంటంటే బాగా పండే వరకు వెయిట్ చేస్తే స్వీట్ వస్తుంది. తర్వాత గోల్డెన్ సపోటాకి ఏంటి అంటే బిగినింగ్ నుంచే, అంటే ఈ కాయగా ఇలా ఉన్నప్పుడే బేసిక్గా పచ్చిగా ఉన్నప్పుడే స్వీట్ ఉంటుంది అనమాట, అంత చేదు ఉండదు. అదేమో కొంచెం చేదు ఉంటుంది అనమాట. సో పండకుండా కట్ చేస్తే, పండిన తర్వాత చేస్తే చెప్పాను కదా ఇంకా అమృతమే అమృతం. మరి నా వీడియో చూసిన తర్వాత నాతో పాటు మీకు కూడా తినాలనిపిస్తుందా చెప్పండి. మరి ఆన్లైన్లో మీకు కూడా పంపించేస్తాను. దగ్గరుంటే వచ్చి పికప్ చేసుకోండి. ఓకే, దూరంగా ఉంటే మాత్రం
ఫ్రూట్స్ అన్నీ లైక్ చేయండి, ఎంజాయ్ చేయండి, నాతో పాటు తిన్నట్టు ఫీల్ అవ్వండి. ఓకేనా? బాయ్ మరి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.